విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. అటు గ్యాస్ లీక్ ఘటనపై దర్యాప్తు జరిపించాలంటూ ప్రధానికి చంద్రబాబు లేఖ రాస్తే దానికి కౌంటర్ ఇచ్చారు మంత్రి కొడాలి నాని. ఇక పాలిమర్స్ కంపెనీని తరలించాలంటూ అచ్చెన్నాయుడు డిమాండ్ చేస్తే హైపవర్ కమిటీ నివేదిక వచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి అధికార విపక్షాల మధ్య అటు విశాఖ విషాదానికి సంబంధించిన మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదే అంశంపై మాట్లాడడానికి ప్రస్తుతం లైవ్లో పాల్గొంటున్నారు మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్ గారు బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు విజయవాడ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. జనసేన ప్రధాన కార్యదర్శి ఆ పార్టీ అధికార ప్రతినిధి తమ్మిరెడ్డి శివశంకర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, ఆమంచి కృష్ణమోహన్ గారు, ప్రధానికి కూడా చంద్రబాబు లేఖ రాశారు. మరి కాసేపట్లో ఆమంచి కృష్ణమోహన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విశాఖ గ్యాస్ దుర్ఘటన నేపథ్యంలో అనుమతులు మీరిచ్చారంటూ వైసీపీ అలాగే టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా కోటి పరిహారం కాదు, ఖచ్చితంగా కంపెనీని తరలించాలన్న ఒక డిమాండ్ టీడీపీ చేస్తోంది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటాం, కానీ అడిగిన వెంటనే నిర్ణయం తీసుకోవడానికి ఇది చిన్న విషయం కాదన్న వాదన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినిపిస్తోంది. మొత్తానికి ఈ మాటల యుద్ధం సరైనదైన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాధితులకు న్యాయం జరగడం అనేది ప్రధాన ఉద్దేశం కావాలా? ఇదే అంశంపై ప్రస్తుతం మనం డిబేట్ స్టార్ట్ చేస్తున్నాం. ఆమంచి కృష్ణమోహన్ గారు, స్పెసిఫిక్గా కంపెనీని తరలించాలి, జనావాసాల మధ్య ఉంచారు, రెండోది అడ్డగోలు అనుమతులు ఇచ్చారు, మూడు ఆ కంపెనీకి సంబంధించి ఆ కంపెనీలో ఉన్న కొంత బిగ్ హెడ్స్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయి, అందుకే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించేసింది. ఇది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అలాగే చంద్రబాబు నాయుడు నిన్న ప్రధానికి లేఖ కూడా రాశారు. దీనిపై ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ సార్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ, 10 టీవీ ప్రేక్షకులందరికీ చాలా బాధాకరం ఏంటంటేనండి, ఒక పక్కన ప్రపంచంలో రాష్ట్రంలో కరోనా తోటి ప్రజలు ప్రాణభయంతో టెన్షన్లో బతుకుతున్నారు. మరొక పక్కన నాకు తెలిసి ఈ మధ్యకాలంలోనే చాలా పెద్ద డిజాస్టర్ మనకి ఇది. 12 మంది చాలా సాదాసీదా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగు ప్రజలు చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా నుంచి కానీ ఈ జరిగినటువంటి వ్యవహారంలో నుంచి ఎలా బయటికి రావాలి అనే చర్చ కాకుండా రాజకీయంగా శవాల మీద పేలాలు ఏరుకునేటటువంటి కార్యక్రమాన్ని ఇందులో కూడా అడ్వాంటేజ్ పొందాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేయటం చాలా దుర్మార్గమైనటువంటి విషయం, హేయమైనటువంటి విషయం. ఈ చర్చ జరగకూడదు. మీలాంటి టీవీ ఛానల్లో ఓన్లీ హెల్త్ గురించి కరోనా, అలానే సేమ్ టైం సైంటిస్టులని మాలాంటి వాళ్ళని కూర్చొని మాకేం తెలుసండి, మేము వినాలి ఇలాంటివి చెప్తే మర్యాదగా ఉంటుంది. ఒక పార్టీకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వ్యవస్థ ఉంటుంది, రీసెర్చ్ ఉంటుంది నిరంతరం. కానీ అబద్ధాలు చెప్పకూడదు, మీ దగ్గరకు తీసుకొచ్చు. ఇందాక జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, ఎంత చక్కగా మాట్లాడాడు. ఏమైనా రాజకీయం ఉంది అక్కడ? ఇలాంటి సందర్భాలు ఇది అవసరం. అలానే మీరు మాట్లాడినటువంటి 3 అంశాల్లో ఒకటి, ఎల్జీ కంపెనీ అనేది సౌత్ కొరియాకి సంబంధించినటువంటి చాలా ప్రెస్టీజియస్. మీరు గూగుల్లో ఎవరిన అవసరం అది ఎలా లక్కీగా వీళ్ళు చెప్పే అబద్ధాలని 2 తరాలు ఇలా ఓట్లేశారు. వీళ్ళే దైవాంశ సంబూతులు, వీళ్ళు తీసిన సినిమాలో చూడాలి, వీళ్ళు మాత్రమే వ్యాపారాలు చేయాలి, చంద్రబాబు నాయుడు బంధువులు, ఇంకెవరికేం తెలవదు, వీళ్ళు చెప్పిన అబద్ధాలు నమ్మాలి. అయిపోయింది అది. సోషల్ మీడియా వచ్చింది, ప్రజలందరూ చదువుకున్నారు. ఇలా గూగుల్లో మీరు సెర్చ్ చేసి చూడండి, ఎల్జీ అనేది ప్రెస్టీజియస్, వరల్డ్ ప్రెస్టీజియస్ వన్ ఆఫ్ ద కంపెనీ అండి. సియోల్ దాని హెడ్ క్వార్టర్స్. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధం ఏముంటుందండి? 1997లో బహుశా ఆయన చాలా చిన్న వయసులో ఉండుంటారు, ముఖ్యమంత్రి గారు వయసు ఒకటి. రెండోది, అది పెట్టినప్పుడు జనాభా కరెక్ట్గా చంద్రబాబు నాయుడు పోయిన సంవత్సరం, ఈ రోజు కూడా అతనే కదా ముఖ్యమంత్రి. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండా సిగ్గు లేకుండా బిల్లులు చేసుకోవటానికి దొంగచాటుగా గేట్లో నుంచి వచ్చి సెక్రటరియట్లో ఆ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని బతిమలాడి బెదిరించి, ద్వివేది గారిని బెదిరించి బిల్లులు చేసుకొని వెళ్ళాడు కదా, అతనే కదా ముఖ్యమంత్రి. అంటే ఈ 1 year లో ఆ గోపాలపురం, వైజాగ్ చుట్టుపక్కల పాపులేషన్ పెరిగిందంటారు. ఎల్జీ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ కంపెనీ ఇన్ ద వరల్డ్ అండి. మీ అందరూ తెలుసు, మన టీవీలు చూస్తుంటాం, 22 రకాలైనటువంటి ఉత్పత్తులు తయారు చేస్తారు ప్రపంచంలో వాళ్ళు. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఈ ప్లాస్టిక్కి సంబంధించి పాలిమర్ ఏదైతే ఉందో C8H10 అంటారు, స్టెరైన్ అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇది కార్బన్ సంబంధించినటువంటి రిలేటెడ్ పాలిమరిక్ ఇది. అంటే మాకు ఎంతో కొంత తెలుగుదేశం అంత పరిజ్ఞానం కాకపోయినా, ఇది పాలి అంటే కాంబినేషన్ ఆఫ్ ఇండివిజువల్ మాలిక్యులర్స్. టిపికల్ ఇది ఓన్లీ రా మెటీరియల్ గ్రాన్యూల్స్ తయారు చేస్తారు అక్కడ. ఎవరి టైంలో? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమ పెట్టారు దానికి. అయినా మేము దాన్ని ఆరోపించట్లా. ఎస్టాబ్లిష్ అయింది ఒక ప్రెస్టీజియస్ కంపెనీ.
అది మొన్న కరోనా సందర్భంగా ఇప్పుడు ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. ఇక్కడ యాక్చువల్గా మనం గమనించాల్సింది 4 కేటగిరీల్లో ఉంటాయండి పరిశ్రమలు. రెడ్, దాని వెరీ నెక్స్ట్ అంటే వెరీ డేంజరస్ హజార్డస్ ప్రొడక్ట్స్. 2 ఆరెంజ్. ఇప్పుడు జగన్ గారు కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే సజెస్ట్ చేసి మన కరోనాకి జోన్లు పెట్టారో దీని నుంచి వచ్చిందే. పొల్యూషన్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ రెడ్, తర్వాత ఆరెంజ్, తర్వాత గ్రీన్. ఈ మధ్య కొత్తగా చిన్న కంపెనీలకి అసలు జీరో పొల్యూషన్ దానికి సేక్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్ ద పొల్యూషన్ బోర్డు వైట్ అని పెట్టారు 4వ కేటగిరీ. ఇది హజార్డస్. అయితే దీనికి ఎక్కడ మూలంలో తెగులు వచ్చిందంటే ఈ సిస్టమ్కి ఈజ్ ఆఫ్ డూయింగ్. మీ టీవీలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ భారతదేశంలో ఎక్కువ ఉంది చంద్రబాబు నాయుడు నుంచే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి సులభతరమైనటువంటి వ్యాపారం. వీఆర్ నెంబర్ 1 ఇన్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్. అంటే మనం ఎప్పుడు నెంబర్ 1 అవుతాము? పరిశ్రమ పెట్టి అందులో ఉత్పత్తి స్టార్ట్ అయ్యి రెవెన్యూ వచ్చి ప్రభుత్వానికి ఉద్యోగ కల్పన వస్తే దట్ ఈస్ ద నెంబర్ 1. పేపర్ మీద పర్మిషన్ ఇచ్చి కమిషన్లు ఒకటానికి మీరు 12-13 రకాల అనుమతులు రావాల్సినవి మ్యాండేటరీగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎల్జీ పాలిమర్స్ లాంటివి మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే వాళ్ళ కంపెనీ సైట్ నుంచి పొల్యూషన్ డిపార్ట్మెంట్కి 21 రోజుల్లో మ్యాండేటరీగా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు పర్మిషన్. ఇక వాడికి పాపం పొల్యూషన్ డిపార్ట్మెంట్ గాలి అని వచ్చిన వాళ్ళ ఇంట్లో భార్యకి ఏదైనా బాగాలేకపోయినా పిల్లలకి ఏదైనా బాగాలేకపోయినా చూసే పనిలే, వాడికి పనిష్మెంట్ ఇవ్వచ్చు. అంటే కేవలం యాక్చువల్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే పర్మిషన్స్ ఇవ్వడంతో పాటు లంచాలు లేకుండా కమిషన్ లేకుండా ఖచ్చితంగా ఇన్సెంటివ్స్ ఇస్తేనే వస్తాయి. భూముల రేట్లు తక్కువ ఉంటేనే వస్తాయి. రా మెటీరియల్ ఇప్పుడు నేను చెప్పవలసిన మౌలిక సదుపాయాలు ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి పొల్యూషన్ డిపార్ట్మెంట్ ని, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ని, ఫైర్ డిపార్ట్మెంట్ ని భ్రష్టు పట్టించినాడు చంద్రబాబు నాయుడు. ఇది ఫ్యాక్ట్. మీరు చెక్ చేసుకోండి. దిస్ ఈజ్ నాట్ క్రిటిసిజం. మీరు చెక్ చేయండి. ఫస్ట్ వైట్కి అవసరం 1 డే, 7 రోజులకి గ్రీను, 14 రోజులకి ఆరెంజ్, 21 రోజులకి. వినండి ప్లీజ్ లెట్ మీ కంక్లూడ్. నేను తర్వాత కూడా కొద్దిగా మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడిందా దీని మీద నేను స్టిక్ అనండి ఈ గంట కానీ మీరు 3 రోజులు మాట్లాడింది. అలానే యూజ్ ఆఫ్ డూయింగ్ కూడా ఇవ్వటానికి దుర్మార్గం. ఇవాళ కంపెనీలు ఈ పర్మిషన్లు ఈ ఆదాయాలు ఇవన్నీ మాట్లాడుకోవటానికి ఇంకో చిన్న విషయం. ఇవాళ చంద్రబాబు నాయుడు బంధువులు రాజధానిలో ఎజిటేషన్ చేస్తుంటే పోలీసులు 3 మీటర్ల డిస్టెన్స్ బదులు లేడీసు 2:30కి 25 మీటర్ దగ్గరకు వచ్చారని హైకోర్టులో వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఎందుకు చెప్తున్నా అంటే ఎల్జీకి దీనికి వాడు ఇంటర్నేషనల్ కోర్టులో వేస్తాడు ఒక ఫ్యాక్టరీ మోతేమంటే. రేపు కమిటీ వేశారండి, కమిటీలో వాడు ఉంటాడు. ఇలా బహిరంగ రహస్యం చాలా ప్రిస్టేజియస్. చంద్రబాబు నాయుడు బంధువే పొల్యూషన్ బోర్డు చైర్మన్ గా ఉన్నాడు. ఆయన ప్రసాద్ గారు ఆయన పెట్టిన ఆయన మంచి వ్యక్తి, నేనే ఆయన క్రిటిసైజ్ చేయట్లేదు. పొల్యూషన్ బోర్డు చైర్మన్ చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి, మంచి వ్యక్తి. అతనే కంటిన్యూగా ఉంటున్నాడు. హీ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ కీ రోల్ ప్లేయర్ ఇన్ దిస్ కమిటీ. కాదని చెప్పమనండి పట్టాభి గారు. ఇందులో రహస్యం ఏమైనా ఉంటుందా? మేము మార్చలేదు, జగన్ గారు మార్చలేదు. ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని మేము తొలగించామని తప్పితే అక్రమార్కుల్ని, ఆయన సామాజిక వర్గమైన మంచి వాళ్ళని ఉంచాము. అలానే పొల్యూషన్ బోర్డు చైర్మన్ ప్రసాద్ గారు ఐఎఫ్ఎస్ రిటైర్డ్ కంటిన్యూ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల్లో రిపోర్ట్ వస్తుంది, నివేదిక వస్తుంది. ఏమొస్తే చర్య తీసుకుంటాము. వైఎస్ఆర్సీపీ వాడి మీద కేసులు పెట్టిస్తున్నాడు చిన్న తప్పు చేస్తే. ఆయన కమిటీ నివేదిక వచ్చిన తర్వాత 2 మీ హయాంలోనే చాలా అనుమతులు ఇచ్చారని, కొన్ని అనుమతులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తుంది. నెంబర్ 3 ప్రధానంగా మీరు చేస్తున్న డిమాండ్ ఏంటి? సతీష్ గారు ఎవరిదండి? వీళ్ళు వాళ్ళ అంతరాత్మని ప్రశ్నించుకోవాలి. మనం ఒక రాజకీయ పార్టీ ఉన్నామా? సిగ్గు మాట్లాడినంత సేపు నేను మాట్లాడలేదు. కృష్ణమోహన్ గారు ఒక్క నిమిషం ఏమన్నా మీరు వినండి. ఇంకా మీరు జనసేన చాలా కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఆయన మాట్లాడితే కృష్ణమోహన్ గారు దయచేసి ఒక్క నిమిషం 1 by 1 వెళ్దాం. ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్ డిస్కషన్ కి ట్రై చేద్దాం. పట్టాభిరామ్ గారు, ఇప్పుడు నేను ఇందాక 10 నిమిషాల నుంచి వింటున్నా సతీష్ గారు. ఈ 10 నిమిషాల్లో 100 సార్లు ప్రెస్టీజియస్ కంపెనీ అని ఎల్జీ కంపెనీని పొగిడేస్తా ఉన్నారు. మొన్న వీళ్ళ ముఖ్యమంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి అదే మాట అన్నాడు. ప్రెస్టీజియస్ కంపెనీ, బ్రహ్మాండమైన ట్రాక్ రికార్డ్ అని. 12 మంది ప్రాణాలు బలిగొన్న తర్వాత ఇంకా ప్రెస్టీజియస్ కంపెనీ ఏంటండి? 400 మందిని ఆసుపత్రి పాలు చేసిన తర్వాత ఇంకా ప్రెస్టీజియస్ కంపెనీ ఏంటి సార్? కనీసం గ్యాస్ లీక్ అయితే సైరన్ కూడా మోగలేదు ఆ కంపెనీలో. ఇది ప్రెస్టీజియస్ కంపెనీ. ఈ కంపెనీ గురించి మనం వినాలి ఇక్కడ కూర్చుని. సిగ్గుపడాలి సార్ ఇంకా కూడా మనం ఆ కంపెనీని పొగుడుతున్నందుకు. కనీసం సైరన్ మోగదా అండి ఆ కంపెనీలో? గ్యాస్ లీక్ అయితే ఆ మాత్రం వ్యవస్థ ఉండదు ఆ కంపెనీలో? సేఫ్టీ పాటించరు ఆ కంపెనీ వాళ్ళు?
ఈ రకంగా వాళ్ళని భుజానికి ఎత్తుకుని ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత సిగ్గు లేకుండా విఐపీ లాంజ్లో ఆ కంపెనీ వాళ్ళతో బేరాలాడాడు ఈ ముఖ్యమంత్రి. అంటే 12 మంది ప్రాణాలని ఈ రోజున బేరం పెట్టి డీల్ కుదుర్చుకున్నాడు ఈ ముఖ్యమంత్రి. విఐపీ లాంజ్లో ఆ కంపెనీ ప్రతినిధులతో మీటింగ్ ఏంటి సార్? ఎయిర్పోర్ట్లో దిగ్గానే హాస్పిటల్కి వెళ్ళాలి, వెళ్ళి అక్కడ అస్వస్థత గురైన వాళ్ళని పరామర్శించాలి. వాళ్ళని పరామర్శించకుండా ఎయిర్పోర్ట్లో బేరాలాడి ప్రెస్ మీట్కి వచ్చి ఆ కంపెనీ చాలా గొప్ప కంపెనీ, నేను ఆ కంపెనీతో బేరం ఆడతాను, కాంపెన్సేషన్ ఇప్పిస్తాను, ఆ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఇవన్నీ మాట్లాడారు. ఇక రెండోది, కాబట్టి ఇప్పటికైనా ఆ కంపెనీని పొగట్టం మానేయండి. 72 గంటలు అవుతా ఉంది, ఇప్పటికీ ఒక్క వ్యక్తిని కూడా మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఒక్క అఫీషియల్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? సరైనటువంటి సెక్షన్లు ఎందుకు పెట్టలేదు? నిన్న ప్రజలు రోడ్డు మీద పడి అడ్డం పడ్డారు, రోడ్డు మీద ఆందోళన చేశారు ప్రజలు, మాకు న్యాయం చేయండి అని చెప్పి. మరణించిన వారి సవాల్ని రోడ్ల మీద పెట్టి ఇవాళ విశాఖపట్నంలో ప్రజలు ఆందోళన చేస్తూ ఉంటే ఇంకా సిగ్గు లేకుండా టీవీల ముందుకు వచ్చి ఆ కంపెనీ ప్రెస్టీజియస్ కంపెనీ అని చెప్తారేంటి సార్? డీజీపీని అడ్డుకున్నారు నిన్న, మాకు న్యాయం చేయండి అని చెప్పి. ఇప్పటి వరకు మీరు ఆ కంపెనీకి చెందినటువంటి ఒక్క వ్యక్తిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎవరిని కాపాడుతా ఉన్నారు మీరు? అంటే ఇవాళ ప్రజలకి న్యాయం చేయాల్సింది పోయి ఆ కంపెనీ వ్యక్తులను కాపాడతారా మీరు? కనీసం ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయరా మీరు? మీ మంత్రుల్ని డీజీపీని కదలనివ్వలేదు. నేను విశాఖపట్నం ప్రజలు అంత ఇబ్బంది పడి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాలు కోల్పోయి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆసుపత్రుల్లో ఉంటే రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు మీ ప్రభుత్వం పైన. అది చూసి సిగ్గుపడండి. ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి విశాఖ ప్రజలకి న్యాయం చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఏంటి సార్, వాళ్ళ అనుమతుల గురించి మాట్లాడుతున్నారు. జూలై 2019 ఎవరు సార్ అనుమతి ఇచ్చింది? ఈ కంపెనీకి జూలై 2019 ఎవరు అనుమతి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి కాదా? స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ అథారిటీ ఎప్పుడు క్లియర్ చేసింది? జూలై 2019 ఎవరు ముఖ్యమంత్రి? ఇవాళ మేము ఆ రోజున ఏప్రిల్ 2018లో మేము ఈ ప్రపోజల్ ఆపేస్తే వీళ్ళు రాగానే వేరే ఏం పనులు లేనట్టు ఇటువంటి తప్పుడు పనులన్నీ చేసి, అంటే పట్టాభిరామ్ గారు 2017లో మీరు ఒక అనుమతి ఇచ్చారు, ఇంకా వీళ్ళు అలాగే 2015 ఆగస్టు 17న ఎల్జీ పాల్మర్స్ అనుకూలంగా 128 ఎకరాల సింహాచలం భూములను డీనోటిఫై చేశారు. అలాగే 2019 మే 8న ఎల్జీ పాల్మర్ సమర్పించిన అఫిడవిట్ కేంద్ర పర్యావరణ అనుమతి లేకపోయినా ఇచ్చిన అఫిడవిట్కి సంబంధించి అనుమతులు లేవనే ఒప్పుకుంది ఆ కంపెనీ. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 2018 డిసెంబర్ 27న ఇచ్చిన అనుమతి పత్రం, ఇలాగా కొన్ని అనుమతి పత్రాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తోంది. మీ హయాంలో కూడా చాలా అనుమతులు ఇచ్చారు ఈ కంపెనీకి సంబంధించి. సతీష్ గారు ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ అనుమతులు వేరు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వేరు, తేడా గమనించాలి. పొల్యూషన్ కంట్రోల్ అనుమతి రాజశేఖర రెడ్డి గారు కూడా ఇచ్చారు. 2007 మేలో ఒకసారి ఇచ్చారు, 2009 జనవరిలో ఇదే కంపెనీకి రాజశేఖర రెడ్డి గారు కూడా పొల్యూషన్ కంట్రోల్ సార్. నన్ను క్లారిఫికేషన్ ఇవ్వనివ్వండి సతీష్ గారు, మీకే అడుగుతున్నా, నన్ను క్లారిఫికేషన్ ఇవ్వనివ్వండి. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కి సంబంధించి ఆగస్టు 2017లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఆధారంగా చేసుకుని ఏప్రిల్ 2018లో వాళ్ళు ఎక్స్పాన్షన్ కి మాకు అప్లికేషన్ పెడితే మేము అడ్డుకున్నాం. మీరు ఒక అఫిడవిట్ ఫైల్ చేసి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం మీరు అవన్నీ పాటిస్తున్నారో లేదో అఫిడవిట్ ఫైల్ చేయమని మేము అడ్డుకున్నాం. మే 10, 2019 వాళ్ళు అఫిడవిట్ ఫైల్ చేస్తూ మాకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదని చెప్పారు. అప్పటికి మా ప్రభుత్వ పదవీ కాలం అయిపోయింది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన 2వ నెలలోనే జూలైలో ఎందుకు ఆ ఫైల్ ని క్లియర్ చేసి కేంద్రానికి పంపించారో వీళ్ళు సమాధానం చెప్పాలి. ఇక రెండోది, వీళ్ళు కమిటీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది హై పవర్ కమిటీ కాదు సార్, పవర్లెస్ కమిటీ. అది ఎక్స్పర్ట్స్ ఎవరు ఉన్నారండి దానిలో? కెమికల్ ఇంజనీర్స్ ఉన్నారా? ఈ సబ్జెక్ట్ కి అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారా? కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు వేసి హై పవర్ కమిటీ అని ఎలా అంటారు సార్? ఇవాళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వేసింది ఒక కమిటీ, 10 రోజుల్లో నివేదికమని చెప్పింది. 50 కోట్ల రూపాయలు జడ్జి దగ్గర డిపాజిట్ చేయమని చెప్పింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇవాళ విచారణకు ఆదేశించింది. ముగిస్తా ఉన్నా సార్, మన రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఐఏఎస్ కమిటీ పనికిరాని కమిటీగా అనుకున్నామా? ఐక్యరాజ్య సమితి ఇవాళ కమిటీలో ఎక్స్పర్ట్స్ ఉండాలి సార్. ఐఏఎస్ ఆఫీసర్లకు ఏం తెలుసండి కెమికల్ ఇండస్ట్రీ గురించి? ఐఏఎస్ ఆఫీసర్లు మీరు ఎక్స్పర్ట్స్ పెట్టాలి. ఇదంతా కూడా ఆ కంపెనీని కాపాడటం కోసం ఆ కంపెనీతో బేరం కుదుర్చుకునే వాళ్ళు విశాఖపట్నం బుర్ర ఐఏఎస్ అధికారులకు ఉండదంటారా? దీనిపైన నిన్నటి నుంచి చర్చ జరుగుతుంది బాగా సార్. ఇవాళ ఐఏఎస్ అధికారులకి ఇవాళ స్టైరియన్ గ్యాస్ గురించి తెలుసండి, ఇవాళ కెమికల్ ఇంజనీర్ తెలుస్తుంది స్టైరియన్ గ్యాస్ గురించి. ఇవాళ ఐఏఎస్ అధికారి దానిలో ఎక్స్పర్ట్స్ పెట్టాలి. మీరు ఆ సబ్జెక్ట్ పైన అవగాహన ఉన్న వాళ్ళు పెట్టాలా? అలా కాకుండా 4 ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టి హై పవర్ కమిటీ వేసాం, నెల రోజుల్లో నివేదిక అంట. నెల రోజులు ఎవడో ఓపిక పడతారు సార్? ఇవాళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 10 రోజుల్లో ఏమంది. ఇవాళ ఐక్యరాజ్య సమితి కూడా లోతైన విచారణ జరపాలని
యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ చెప్పారు ఇవాళ. Okay. ఇవాళ అదే ఈ ఐక్యరాజ్య సమితి స్థాయి వరకు వెళ్ళింది ఈ అంశం. Okay. ఇంకా కూడా వీళ్ళు కాలయాపన చేసి కంపెనీని కాపాడుతూ ఇంకా ప్రెస్టీజియస్ కంపెనీ Right. ఏంటి సార్ మాకు ఈ గోల రోజు పట్టాభిరామ్ TV గారు, ఛానల్లో? పట్టాభిరామ్ గారు. తప్పు చేసినటువంటి కంపెనీని శిక్షించకుండా Right. ఆమంచి కేసులు కృష్ణమోహన్ పెట్టి గారు అరెస్ట్ చేయకుండా తప్పు చేసిన ఇంకా వచ్చి వీళ్ళు కంపెనీని, పొగుడుతారు ప్రెస్టీజియస్ ఆ కంపెనీని కంపెనీని. వెనకేసుకు రావడానికి సిగ్గుపడాలి. తప్పుపడుతోంది రోడ్డు మీదకి వచ్చి పాయింట్ ఆందోళన చేస్తున్నారు పాయింట్ నెంబర్ 2 ఐఏఎస్లకు ఏం వెళ్ళి వాళ్ళకి తెలుస్తుంది? అసలు సమాధానం ఎక్స్పర్టైజ్ చెప్పండి ఏమీ లేరు కదా ప్రజలకి. కమిటీల్లో. ఇది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఒకటి సతీష్ గారు, ఎల్జీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏదైతే ఎల్జీ కార్పొరేషన్ ఉందో అది 1947లో పెట్టింది. అది ప్రెస్టీజియస్ కంపెనీ అని నేను చెప్పలేదు. అందులో ఒక 50 కంపెనీలు ఎల్జీ పాలిమర్స్ వన్ ఆఫ్ ది ఇది ప్రెస్టీజియస్ అని నేను చెప్పలేదు. వాళ్ళ సంస్థ ప్రెస్టీజియస్. టీవీలు ఉండయి, అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉండయి, అనేక రకాలైనటువంటి ఇవి. అలానే ఈ చాలా టిపికల్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కంపెనీ ఇమీడియట్గా ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అంటే అలాంటి కంపెనీ వెళ్ళి ప్రపంచ న్యాయస్థానంలో కేసు ఫైల్ చేస్తుంది ప్రభుత్వం మీద వ్యతిరేకంగా అనేది అన్నా. కానీ వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎల్జీ పాలిమర్స్ ప్రెస్టీజ్ ఆ గ్రూప్ ఖచ్చితంగా ప్రెస్టీజియస్ నేను చెప్పలేదు. వాళ్ళ గ్రేడింగ్ చూసుకోండి, త్రిబుల్ ఏ. వాళ్ళ టర్న్ ఓవర్ చూసుకోండి. వీళ్ళే కదా పొగిడి మళ్ళీ అన్ని రకాల అనుమతులు ఇచ్చి మళ్ళీ దాన్ని కొనసాగించింది. అంటే ప్రెస్టీజియస్ అంటే వాళ్ళు చేసిన పని ఈ ఎల్జీ పాలిమర్స్ అని కదా. వాళ్ళ సంస్థ సియోలు కేంద్రంగా ఉన్నటువంటి ఎల్జీ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రెస్టీజియస్ కంపెనీనే. మీరు చెక్ చేయండి. అయితే జరిగినటువంటి దాంట్లో ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత ఉంటుంది. దాన్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయాలి. కమిటీ చేసింది. ఫస్ట్ రోజు ఇచ్చిన స్టేట్మెంట్లో ముఖ్యమంత్రి గారు కానీ సంబంధిత పరిశ్రమల శాఖ మంత్రి, ఇక్కడ నాట్ ఓన్లీ పొల్యూషన్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ 3 పరిశ్రమలకు సంబంధించి కీలకమైన విభాగాలు ఉంటాయి. బయటికి గ్యాస్ వస్తే లేకపోతే వాళ్ళు ఏదన్నా వేస్ట్ హజార్డస్ వస్తే దాన్ని హ్యాండిల్ చేసేది పొల్యూషన్. రాకుండా ప్రాపర్గా ట్యాకిల్ చేసేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ 2. 3వది వస్తే ఇమీడియట్గా ఏది కంటింజెన్సీ చూసుకోవాల్సింది ఫైర్ డిపార్ట్మెంట్. ఈ మూడు మిషన్ రూమ్లో ఉన్నటువంటి 1-2 ఆపరేటర్లు వాడు అంతర్గతంగా చూసుకోవాల్సినటువంటి కంపెనీ వాడికి సంబంధించినటువంటి ఇది. వాడి నెగ్లిజెన్స్ లేకుండానో వాడికి సంబంధించినటువంటి లోపం లేకుండానో ఎలా జరిగిద్ది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి అక్కడ ఫ్యాక్టరీ రన్ చేస్తాడా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉంటుందా? బోడిగుండుకి మోకాలకి ముడేయటం తప్పితే పట్టాభి గారు మాట్లాడిన దాంట్లో ఆర్గనైజేషన్ 100% ప్రెస్టీజియస్ ఆర్గనైజేషనే. ఖచ్చితంగా కాదని చెప్పమనండి. నేను చెప్పింది ఒకటి, ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఎల్జీ పాలిమర్స్ వన్ ఆఫ్ ద కంపెనీస్ అవుట్ ఆఫ్ సో మెనీ కంపెనీస్ ఎల్జీ కార్పొరేషన్ సిఎల్లో హెడ్ క్వార్టర్గా. అది ఒక రేర్ కెమికల్. ప్రమాదం జరిగింది, ఫ్యాక్టరీ వాడికి సంబంధించినటువంటి నెగ్లిజెన్స్, దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఫస్ట్ రోజు సీఎం గారు మంత్రి గారు ఏం చెప్పారు? ఖచ్చితంగా దాన్ని తరలించడానికి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తాం. నివేదిక వచ్చిన తర్వాత ఖచ్చితంగా యాజమాన్యం మీద చర్యలు తీసుకుంటామని చెప్పి మా గౌతమ్ రెడ్డి గారు కన్సర్న్ పరిశ్రమల శాఖ మంత్రి. వచ్చిన తర్వాత పొల్యూషన్ రాకముందు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ది పీరియాడికల్ సర్వే ఇన్స్పెక్షన్ చేయాలి. అది కూడా లేకుండా చేశాడు చంద్రబాబు నాయుడు. 3 సంవత్సరాలు అడుగు పెట్టే పని లేదు. మీరు ఈ ప్రోగ్రామ్ కి మధ్యలో పొల్యూషన్ డిపార్ట్మెంట్ కానీ ఫ్యాక్టరీస్ మన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఫైర్ సేఫ్టీని కానీ పరిశ్రమలకు సంబంధించి ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఎంత సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళకి చేతులు కాళ్ళు కట్టేశాడో లేదో కనుక్కోండి. వాళ్ళు ప్రతిరోజు నెలల్ని చెక్ చేసి లేదు, వాడు చూసుకోవాలి ఇంటర్నల్ గా వాడు ఏం చేశాడు అనేది వాడు రికార్డు వెరిఫై చేయాలి. వాడికి సంబంధించినటువంటి షిఫ్ట్ మేనేజర్ ఆపరేటర్ ప్రాపర్ గా ఎందుకు చేయలేదు, ఆ కూలింగ్ టవర్ ఎందుకు ఆపరేట్ చేయాలి, విశాఖపట్నం ప్రజలు రోడ్ల మీదకి వచ్చి అడుగుతా ఉన్నారు. చిన్న విషయం అది, ఎవరికి మీకైనా తెలిసింది. టెంపరేచర్ ఎక్కువ అయితే దాన్ని రాకుండా చూసుకోవాల్సింది వాడే. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈ విధంగా రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా పరిశ్రమలన్నీ చూసుకుంటా పోతే ఒక్క పరిశ్రమ కూడా ఉండదు. ఈయన బంధువులు ఈయన సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారి ఇంకా
ఎవరికి కావాలి ఇప్పుడు సార్? మేము కుదిరి Right. పడుతున్నాం. తప్పు చేసిన తర్వాత ఇంకా కంపెనీ రైట్ చరిత్ర రైట్ ఎవరికి రైట్ కావాలి? ఒక్క నిమిషం పట్టాభిరామ గారు ఆనంద్ కృష్ణ గారు ఒక్క నిమిషం స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీనిపైన శివశంకర్ గారు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి, జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, ఆయన ఏమంటారో చూద్దాం. అనుమతులకు సంబంధించి చర్చ జరుగుతున్న అంశం ఒకటైతే ₹1 పరిహారం సంబంధించి కూడా టీడీపీ అటు ప్రధానంగా పాయింట్అవుట్ చేస్తుంది. పరిహారం కాదు, కంపెనీ నుంచి ఎక్కువ పరిహారాన్ని ఇవ్వాలన్న ఒక డిమాండ్ అటువైపు వస్తున్న నేపథ్యంలో, మరోవైపు గతంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ తరహా స్థాయిలో పరిహారం ఇచ్చిందా, పరిహారంపై కూడా ఇంకా రాజకీయం చేస్తున్నారన్న వాదన అధికార పార్టీ వైపు నుంచి. వీటన్నిటికి సంబంధించి శివశంకర్ గారు ఏమంటారు? రైట్ శివశంకర్ గారు, ఒకటి విషాదంకి సంబంధించి మనం చూస్తున్నాం. ఇదే డిబేట్లో కొద్దిసేపటి కిందట మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ కూడా కొంత విశ్లేషణ అందించే ప్రయత్నం చేశారు. అదన్నది ఒకటే ఎత్తు అయితే, ఇక్కడ అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న మాటలు ఇద్దాం. మీ హయాంలో అన్ని రకాల అనుమతులు ఇచ్చారు, ఇప్పుడు మాత్రం దాన్ని తరలించాలనో లేదంటే ఏదో ఒక పెద్ద తప్పిదం జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు, శవరాజకీయం చేస్తున్నారు అనేది అధికార పార్టీ పాయింట్అవుట్ చేస్తున్న అంశం. లేదు, ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎందుకు కంపెనీ ప్రతినిధులను అరెస్ట్ చేయలేదు, ఎవరినో కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి. ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్నది కరెక్టేనా, జరగాల్సింది ఇదేనా, లేదంటే సమగ్ర దర్యాప్తు జరిగి ఎవరి బాధ్యులను వాళ్ళని తేల్చాల్సినది ప్రధాన అంశం కావాలా? శివశంకర్ గారు, హలో శివశంకర్ గారు. చర్చలో పాల్గొంటున్న అందరికీ నమస్కారం. నమస్తే సార్. హలో, మాట్లాడండి శివశంకర్ గారు. సతీష్ గారు వినిపిస్తుందండి, మాట్లాడండి. మధ్యలో టెలిఫోన్ కట్ అయిందండి. రైట్ రైట్ మాట్లాడండి. ఇప్పుడు నేను డిస్కషన్ ఫాలో అవుతున్నానండి. ఒకటి సతీష్ గారు, విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో ఒక వాయువు వెలువడింది, అది వాస్తవం. ప్రజలు భయోత్పాత గురయ్యారు, చాలా భయభ్రాంతులకి గురయ్యి చాలా పరుగులు తీశారు. 11 మంది చనిపోయారు, సుమారుగా 1200 మంది హాస్పిటలైజ్ అయ్యారు, అది వాస్తవం. దాన్ని ఎవరు కాదనలేరు సతీష్ గారు. నేనేమంటానంటే, ఈ జరిగినటువంటి సంఘటన నుంచి ప్రజలని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరిగేయడానికి అన్ని మార్గాలని కూడా పరిరక్షించే బాధ్యత ప్రతిపక్షాల మీద ఉంది. ప్రభుత్వం ప్రతిపక్షాల బాధ్యత ప్రజాస్వామ్యంలో ఇది. ఆ రెండు మానేసి రాజకీయాల చుట్టూ తిప్పుతున్నారు, చాలా దురదృష్టకరం, బాధాకరం అండి. ఆ గ్యాస్ సృష్టించిన బాధ కంటే ఇది ఎక్కువ అవుతుంది ప్రజలకి ఇక్కడ. నేనేమంటానంటే, అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, గ్యాస్ లీకేజ్ ఎలా జరిగింది, కంపెనీ సేఫ్టీ ఆడిట్ చేయలేదు, సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ ఏం జరగలేదు. కొన్ని ప్రభుత్వ విభాగాలు కూడా కంపెనీ తెరిచే ముందు పాటించవలసినటువంటి కనీస నియమ నిబంధనలను పాటించలేదు. ఇవి జరిగాయి. తర్వాత దాన్ని పక్క పట్టేసి నువ్వు బాధ్యత అంటే నువ్వు బాధ్యత, మేము ₹1 ఇచ్చామనే దాని చుట్టూ తిరుగుతుందంటే చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇది. నెంబర్ 1. రెండవది, దీంట్లో గత ప్రభుత్వాలు అన్ని బాధ్యతలు ఉన్నాయి. ఇప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ దగ్గర నుంచి గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు అందరూ బాధ్యులే దీనికి. ఎందుకు అంటే, అప్పటి లేనిటువంటి చుట్టూ జనావాసాలు కంపెనీ గ్రో అయ్యాక, అర్బనైజేషన్ మొదలయ్యాక ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలు ఎలా వెలిసాయి, రియల్ ఎస్టేట్కి అనుమతులు ఎవరు ఇచ్చారు, అక్కడ అర్బన్ సెటిల్మెంట్స్ ఎలా వచ్చాయి. నెంబర్ 1. ఈరోజు జనావాసాల మధ్య కంపెనీ అన్నారు, కంపెనీ పెట్టేటప్పుడు ఇంత జనావాసాలు లేవు సతీష్ గారు. తర్వాత అక్కడ ల్యాండ్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వాళ్ళతో టైప్ అయ్యి ప్రభుత్వాలు అందరూ ఈ బాధ్యత నుంచి దూరంగా వెళ్ళలేరు. రెండవది, ఆ కంపెనీకి ఎక్స్పాన్షన్, డబుల్ ద ఎక్స్పాన్షన్ చేయడానికి అనుమతులు ఏ ప్రభుత్వం ఇచ్చింది? ఇవన్నీ కాదు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే విచారణలో తేలుతాయి. విచారణ ఐఏఎస్ ఆఫీసర్లకు వాళ్ళకేం తెలుసు అనడం అది కరెక్ట్ కాదు. పట్టాభి గారు భావోద్వేగంతో మాట్లాడారో ఆవేశంతో మాట్లాడారో నాకు తెలియదు, కానీ ఐఏఎస్ ఆఫీసర్లకి అంతలా కించపరిచి మాట్లాడడం అది కరెక్ట్ కాదు. అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకి చాలా బాధ్యతలు ఉంటాయి. వాళ్ళు అసలు పొలిటికల్ హెడ్స్ రన్ చేయరండి అడ్మినిస్ట్రేషన్ని. రియల్ అడ్మినిస్ట్రేషన్ రన్ చేసింది ఐఏఎస్ ఆఫీసర్లు, అది మర్చిపోకూడదు. రెండవది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల నష్టం వచ్చిందన్నా కూడా కరెక్ట్ కాదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నది ఇట్ ఈజ్ ఎ చేంజ్డ్ పాలసీ మ్యాటర్ త్రూ అవుట్ ది వరల్డ్ అండ్ కంట్రీ.
నాట్ పర్టికులర్ ఆంధ్రప్రదేశ్. అంటే వాటి వల్ల పరిశ్రమలో ఈ తనిఖీలు అనేవి జరగడం తగ్గిపోయాయి, దానివల్ల ఈ ప్రమాదానికి అది కూడా ఒక కారణం అయింది అనేది కృష్ణమోహన్ గారు చెప్తానండి. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్ అండి. నేనే రాజకీయంగా మాట్లాడినండి. నిన్న ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, రాజకీయాలు మాట్లాడడానికి ఇది సమయం కాదు, మనం ప్రజలకు ఏది చేయాలో చేయండి, యాజిటేషన్లు కూడా పాలు పంచుకోవద్దని ట్వీట్ చేశారు ఆయన. మా పార్టీ ఉద్దేశం అది కాదు, విశ్లేషణాత్మకంగా వివరణాత్మకంగా చెప్పడమే. ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఏమైంది అంటే ప్రభుత్వం నుంచి ఇన్స్పెక్టర్ రాజు నుంచి వాళ్ళకి జవాబుదారీని చేశారు. ఎవరిని? పారిశ్రామికవేత్తలకి. అంత మాత్రాన ప్రభుత్వం ఉంది పర్మిషన్ ఇచ్చినంత మాత్రాన టోటల్గా ఇంకా ఏం వాళ్ళకి బాధ్యత లేనట్టు కాదు సతీష్ గారు. పర్మిషన్స్ ఇస్తారు, కానీ ఇక్కడ బాధ్యతని పారిశ్రామిక ఎస్టాబ్లిష్ చేసే ఇండస్ట్రీస్ మీద వాళ్ళ మీదకి వెళ్తుంది. వాళ్ళది బాధ్యత. ఏదైతే ప్రభుత్వం డాక్యుమెంట్ సబ్మిట్ చేశారో ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి అనుమతులు కానీ కండిషన్స్ అన్నిటినీ మేము ఫుల్ఫిల్ చేశాము అని చెప్పవలసినటువంటి బాధ్యత పారిశ్రామికవేత్తల మీదకి నెట్టారు. ఇక్కడ ఇన్స్పెక్టర్ రాజ్, రెడ్ టేపిజం, అవినీతి వీటన్నిటిని నుంచి బయటపడడానికి తెచ్చినటువంటి కాన్సెప్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇక్కడ ఏదైతే ఇండస్ట్రీ ఉందో దానికి అబ్సల్యూట్ లైబిలిటీ వస్తుంది సతీష్ గారు. 1986లో ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు చెప్పింది శ్రీరామ్ ఓలియం గ్యాస్ లీకేజ్లో అబ్సల్యూట్ లైబిలిటీ అండ్ నాన్ డెలిగేట్ డ్యూటీ రెండు కూడా ఆ కంపెనీకి ఉంటాయి అని అన్నది. సో సంతోషం, చనిపోయిన వాళ్ళకి 1 కోటి ప్రకటించడం ప్రభుత్వం తరపు నుంచి సంతోషం. కానీ ప్రభుత్వం కూడా మర్చిపోకూడదు, కంపెనీ తాలూకా లైబిలిటీని కానీ నాన్ డెలిగేట్ డ్యూటీని కానీ మనం ఓవర్లుక్ చేయకూడదు. అది ప్రజలకి ఖచ్చితంగా వచ్చి తీరాలి. ₹1 కోటి ఇచ్చామంటే ప్రభుత్వం, ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ, ఇది ప్రభుత్వం తాలూకా సొంత డబ్బు కాదు. దీన్ని కంపెనీ చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. అబ్సల్యూట్ లైబిలిటీ, నాన్ డెలిగేట్ డ్యూటీ ఏదైతే ఉందో కంపెనీది అవన్నిటిని కూడా చేయాలి. ఇందులో ఎక్కడైతే సిస్టంలో లూప్ హోల్స్ అయ్యాయో వాళ్ళందరినీ కూడా పనిష్ చేయాలి. ఇక కంపెనీ మార్చడం అంటారా, అది ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి హెజార్డస్ మరొకసారిగా ఇది ఈ రకమైన ప్రమాదాలు జరిగితే తట్టుకునే స్థితిలో వైజాగ్ లేదు. కాబట్టి ప్రజల మనోభీష్టానికి అనుగుణంగా సుదూర ప్రాంతాల్లో ఇలాంటి కెమికల్ ఇండస్ట్రీస్ పెట్టడం అన్నది చాలా అవసరము. ఆ తాలూకు అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలించాలి. అది ప్రజలకు అనుగుణంగా చేస్తే విశాఖ ప్రజలు చాలా సంతోషిస్తారు. లేదు అంటే దినదిన గండంతో బతకవలసినటువంటి పరిస్థితి ఈరోజు విశాఖపట్నంలో ఉందని తెలియజేస్తున్నాను. అంటే కృష్ణమోహన్ గారు ఖచ్చితంగా అంటే ఆరోపణలు ఏ విధంగా ఉన్నా, ఇష్యూస్ ఏ విధంగా ఉన్నా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ బాధ్యత మీపై ఉంటుందనేది శివశంకర్ గారు పాయింట్అవుట్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 1. 2, ఎక్కువ లయబిలిటీ కంపెనీ పైన ఉంటుంది కాబట్టి ₹1 కోటి పరిహారం ఇచ్చారు, వెల్ అండ్ గుడ్. కానీ అదే సందర్భంలో ఇంకా కంపెనీ పూర్తిస్థాయి బాధ్యత వహించాలి కాబట్టి కంపెనీ నుంచి పరిహారం విషయంలో కానీ, తరలింపు విషయంలో కానీ, అలాగే ఇప్పుడు 5 గ్రామాల ప్రజలు ఎక్కడైతే బాధితులు కొందరు ఉన్నారు, ఆందోళనలో ఉన్నారో వాళ్ళని అడ్రస్ చేసే విషయంలో కానీ ఎక్కువ బాధ్యత మీపై లేదంటారా? సతీష్ గారు, ఒక చిన్న విషయం మనం ధర్మంగా ఆలోచిస్తే ఈరోజు ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా, చిన్న స్థాయి కానీ పెద్ద స్థాయి, గడప దాటి అడుగు తీసి బయట పెట్టడానికి విపరీతంగా భయపడుతున్నారు. అందులో వైజాగ్లో కూడా విపరీతంగా కరోనా ఉండి భయపడేటటువంటి పరిస్థితి. మన స్టేట్లో కృష్ణా, కర్నూలు తర్వాత వైజాగ్ కూడా విపరీతంగా వచ్చింది. కేజీహెచ్ సెంటిమెంట్ని కూడా కాదని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు పొద్దున్న ఏకుందామని కళ్ళలో దుచ్చుకొని హెలికాప్టర్ తీసుకొని వైజాగ్ అడావుడికి వెళ్తే అది బాధ్యతగా వ్యవహరించినట్టు కాదండి. ఎప్పుడన్నా చీఫ్ సెక్రటరీని ఆయనతో పాటు తీసుకెళ్ళి ఆయన పేషీలో ఉన్నటువంటి సెక్రటరీని పెట్టొస్తారు. ఎవరన్నా చీఫ్ సెక్రటరీని ఫాలోఅప్ చేసి నెక్స్ట్ వాళ్ళ హెల్త్ గురించి కానీ, ముందు వాళ్ళ ప్రాణాలను కాపాడే గురించి కానీ, ఆ విలేజ్ని ఎవిక్షన్ చేయించే విషయంలో కానీ తక్షణం చేయాల్సింది అదే కదా. మీరు ప్రత్యక్షంగా చూశారు లేదా? నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ వైజాగ్ అండి, వైజాగ్ సిటీ ఆఫ్ మైగ్రెంట్స్ అండి. పాపులేషన్ మొత్తం అక్కడ అంతకుముందు ఓన్లీ ఫిషర్మెన్ 4 కాలనీస్ ఉండి కొన్ని డికేస్ ముందు. తర్వాత నావెల్ డాక్యార్డ్ వచ్చింది, వైజాగ్ స్టీల్స్ వచ్చినాయి, అనేక రకాలు. ఇప్పుడు మన పేరు ప్రతిష్టలు కలిగిన ఇప్పుడు అక్కడ ఉన్న రాజకీయ నాయకులందరూ మా లాంటి జిల్లాల నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు కానీ, ఈ గంటా శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ, మా మంత్రి అవంతి గారు కానీ, వీళ్ళంతా వైజాగ్లో ఉంది 2 to 3% లోకల్ పాపులేషన్, దట్ ఫిషర్మెన్. వైజాగ్ సిటీ ఆఫ్ హబ్ ఆఫ్ మైగ్రెంట్స్. ఎందుకు వెళ్తారు? పరిశ్రమలు అక్కడ ఎందుకు వచ్చినాయి? మౌలిక సదుపాయాలు ఉండే కాబట్టి. అంటే పోర్ట్ ఉంది,
నావెల్ డాక్ యార్డ్ వచ్చింది, ప్లస్ హ్యాన్సిలరీ ఇండస్ట్రీస్ చాలా వచ్చినాయి విశాఖ ఉక్కు వచ్చిన తర్వాత. ఇది నేపథ్యం. దీన్ని ఒకవేళ ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారనేది నిర్ధారణకు వస్తే ఈ ఎంక్వైరీలో, ఈ నివేదికలో తరలించాల్సి వస్తే ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ఏరియాకి కన్విన్స్ చేసి చెప్పాలండి. ఈ కారణంతో ఒక ప్రిస్టేజియస్ కంపెనీ మేము మీ గురించి అదంత ఈజీ కాదండి, లేకపోతే అక్కడ వైజాగ్ ఉనికికి ప్రమాదం అండి. అక్కడ ఎవడు ఉండడు. వైజాగ్ ఎందుకు వెళ్తారు? రిసోర్సెస్ ఏం లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ అయింది. వైజాగ్ ఈజ్ ద వెరీ వెరీ గుడ్ లొకేషన్ అండి, వెరీ గుడ్ క్లైమేట్ అండి. వైజాగ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ చెన్నై అండ్ కోయంబత్తూర్. చెన్నైకి ఏమో సముద్రం ఉంటుంది, కోయంబత్తూర్కి ఏమో ఈస్టర్న్ డైరెక్షన్ లో ఊటీకి డౌన్ స్ట్రీమ్ లో లొకేట్ అయి ఉంటుంది కోయంబత్తూర్ అండి. లక్కీగా వైజాగ్ ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఇక మిగిలిన ఏమి లేవు. అక్కడ మౌలిక సదుపాయాలు ఉండే ఒక పరిశ్రమ మల్టీనేషనల్ కంపెనీ వచ్చినప్పుడు, ఒకవేళ దాన్ని తరలించాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ ప్రాపర్గా ఎంక్వైరీ చేసి ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అడ్రస్ చేసి, అసలు నార్త్ ఆంధ్రాకే ఉద్యోగాలు లేవు, వాళ్ళకేం పెద్ద బ్రతుకు. ఇప్పుడు హైయెస్ట్ వలసవాదులు ఉంది అక్కడ. అంటే అక్కడ వైజాగ్లో ఉన్నటువంటి పరిశ్రమ తరలించాల్సి వస్తే కళ్ళు మూసుకొని నిర్ణయం తీసుకున్నటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఇది తప్పని తన అంతరాత్మకు తెలిస్తే, దేవుడు చెప్పిన, తన సెక్రటరీ కాదు కదా, తన ఇంట్లో వాళ్ళు కాదు కదా, మంత్రులు ఎవరు, దేవుడు చెప్పిన అంగీకరించారు. పేదలకు సంబంధించి ఇది నష్టం జరుగుతుంది. మీరు చెక్ చేసుకోండి, నివేదిక రానియండి. అందులో ఇది మన లీగలైజ్డ్ కంట్రీ కదా, అది కూడా ఒక పెద్ద ప్రిస్టేజియస్, ఖచ్చితంగా ప్రిస్టేజియస్. అంత లీగలైజ్డ్ అది సౌత్ కొరియా అంటే చాలా పెద్ద లీగలైజ్డ్ కంట్రీ, అంత ఈజీ కాదు. ఎల్జీ వాళ్ళ శాంసంగ్ కానీ ఎల్జీ కానీ వాళ్ళ దేశంలో ఉన్న 4-5 బెస్ట్ కంపెనీల్లో కృష్ణమోహన్ గారు అదొకటి. దాన్ని అంత ఈజీగా మనం ఇల్లీగల్ గా కదిలియడానికి ఉంటుందా? ఇమీడియట్ గా మీరు లేచి వెళ్ళిపోంటారు, మిమ్మల్ని జేబులో కేసు బట్టి ప్రాక్టికల్ గా అయిద్దా? రైట్. పట్టాభిరామ్ గారు వెంటనే ముఖ్యమంత్రి స్పందించారు. ఆల్రెడీ 7 మంత్రులను అక్కడ ఉంచారు, సిఎస్ కూడా అక్కడ ఉంచారు. బాధ్యత వహించమనటం లేదు కదా, పూర్తి బాధ్యత మేము అధికారంలో ఉన్నాం కాబట్టి బాధ్యత ఖచ్చితంగా వహిస్తాము. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఇంకా ఏమి చేయలేదని రాజకీయం చేస్తున్నారనేది ఆమంచి కృష్ణమోహన్ గారి ప్రశ్న. 2-3 అంశాలండి సతీష్ గారు, 2-3 అంశాలు. ఒకటి, ఇందాక పెద్దలు శివశంకర్ గారు కూడా మాట్లాడుతూ, అంటే ఇందాక నేను ఐఏఎస్ అధికారులకి అసలు ఏమీ తెలియదు, అసలు వాళ్ళకి ఏమీ ఇది చేత కదని మాత్రం నేనేమన్నా అంటే ఈ సబ్జెక్ట్ పైన అంటే కొన్ని అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో తప్పనిసరిగా వాళ్ళకి అనుభవం ఉంటుంది. ఇప్పుడు శివశంకర్ గారు కూడా, ఆయన కూడా ఐఆర్ఎస్ అధికారిగా చాలా గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ రకమైనటువంటి కేంద్ర సర్వీసులు ఉన్నటువంటి అధికారులు మాకు ఎప్పుడు గౌరవం ఉంటుంది. కాకపోతే ఏంటంటే స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ డీల్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ని పెట్టాలి కమిటీలో. ఇప్పుడు ప్రభుత్వం నియమించినటువంటి కమిటీలో ఎక్స్పర్ట్స్ని ఎందుకు పెట్టలేదని నేను ప్రశ్నించా. ఒక్క ఐఏఎస్ అధికారులతో అవ్వదు కదా, ఐఏఎస్ అధికారులతో పాటు మీరు కెమికల్ ఇంజనీర్స్ని, ఆ రంగానికి చెందినటువంటి ఎక్స్పర్ట్స్ని పెడితే అప్పుడు విచారణ అనేది కరెక్ట్గా జరుగుతుంది. ఆ పని ప్రభుత్వం ఎందుకు చేయలేదని నేను ప్రశ్నించాను. ఇక రెండోది, ఇవాళ తప్పనిసరిగా ఇటువంటి అనేక పరిశ్రమలు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 85 పరిశ్రమలు, ఇటువంటి కెమికల్ అండ్ హజార్డస్ గూడ్స్ ఉపయోగించినటువంటి పరిశ్రమలు దాదాపు 85 పరిశ్రమలు ఉన్నాయని ఒక నివేదిక వచ్చింది. కాబట్టి వీటన్నిటిపైన కూడా తక్షణమే ఒక సేఫ్టీ ఆడిట్ అనేది జరగాలి, వాళ్ళు ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారో చూడాలి. ఇక ఈ కంపెనీ విషయానికి వస్తే తప్పనిసరి ఇప్పుడు 1961లో ఈ కంపెనీ స్థాపించినప్పుడు అక్కడ జనావాసాలు లేకపోయి ఉండొచ్చు, కానీ ఇవాళ అర్బనైజేషన్ వల్ల మొత్తం కూడా అది ప్రజల మధ్యలోకి వచ్చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ కంపెనీని అక్కడి నుంచి కాకుండా వారికి ప్రత్యామ్నాయంగా వేరే ప్రదేశం నుంచి అక్కడికి తరలించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ కొనసాగటం మాత్రం అది కరెక్ట్ కాదు, ప్రజలెవరు కూడా ఆ రకంగా కోరుకోవట్లేదు. ఇక మూడవది, ఇవాళ మా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మేమేదో పెట్టుబడి పెట్టాను, మా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి కంపెనీలు వచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతామంటే అది కరెక్ట్ కాదండి. డబ్బులు ఉండటమే కాదు, మీరు ప్రజల ప్రాణాలని పణంగా పెట్టకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. అంత ఇంటర్నేషనల్ కంపెనీ నడుపుతున్నటువంటి అక్కడ పరిశ్రమలో కనీసం ఒక బజర్, ఒక అలారం మోగలేదంటే ఎంత నిర్లక్ష్యం కనపడుతుందో మనకు అర్థం కావట్లేదు. అలారం సైరన్ ఉండేవాళ్ళు. రెండోది, ఎవరైనా ప్రాణాలు పోవాలనే ఒక నిమిషం ఫినిష్ చేయరు కదా అన్నట్టు ఖచ్చితంగా తప్పిన కాబట్టి నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. చివరిగా ఏదో చాలా గొప్పగా నేను చీఫ్ సెక్రటరీ గారిని అక్కడ పెట్టాను, మంత్రులను అక్కడ పెట్టా అంటా ఉన్నారు. హుదూద్ వచ్చినప్పుడు మొత్తం అధికార యంత్రాంగాన్ని మొత్తం విశాఖపట్నం తీసుకెళ్లి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ వారం రోజులుండి విశాఖపట్నాన్ని ఆదుకున్న వ్యక్తి. ఇవాళ మేమేదో చీఫ్ సెక్రటరీని కూర్చోబెట్టాం, కూర్చోబెట్టాం విశాఖపట్నంలో, అప్పుడు ముఖ్యమంత్రి ఇవాళ మీరు చేయాల్సింది వీళ్ళు చేస్తుంది కూడా కరెక్ట్ వర్క్ కాదని అనలేం కదా.
అంటే ఇక్కడ లేదు లేదు సతీష్ గారు comparisons నేను చేసుకోవడానికి ఇప్పుడు సమయం కాదు ప్రభుత్వం కదా ఇక్కడ. చేయాల్సిందేంటో చెప్తాను. అంటే ప్రభుత్వం ప్రభుత్వం సరైన చేయాల్సిందేంటో రీతిలో చెప్తాను. వ్యవహరిస్తుందా లేదన్నది ప్రభుత్వం మనం ఒక చేయాల్సింది parameter. ఏంటంటే ఒక్క నిమిషం సతీష్ గారు, ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే తక్షణమే బాధ్యులైనటువంటి కంపెనీ అధికారుల పైన, అఫీషియల్స్ పైన కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇమీడియట్ గా వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి, విచారణను వేగవంతం చేయాలి. Right. డీజీపీ గారు పోలీసులకు మెడల్స్ ఇస్తామని చెప్తా ఉన్నారు. సరే ఇవ్వండి, పోలీసులు అద్భుతంగా పనిచేస్తూ వారిని మీరు గౌరవించండి. Right. కానీ ప్రజలకు న్యాయం చేయాలి కదా. Right. మీరు ప్రజలకు న్యాయం చేయకుండా మేము పోలీసులకు మెడల్స్ ఇస్తామంటే కరెక్ట్ కాదు. Okay. ఎక్స్పర్ట్ కమిటీలో ఇప్పుడు హై పవర్ కమిటీలో ఎక్స్పర్ట్స్ పెట్టాలి, విచారణ నిష్పక్షపాతంగా జరగాలి, Okay. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో జరగాలి. ఇది కేంద్రం ఆధీనంలో జరిగితేనే, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో విచారణ జరిగితేనే అసలైనటువంటి దోషులు బయటపడతారు. Right, ఇక్కడ ఇవాళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, Already National Green Tribunal లో అదే విధంగా హైకోర్టు ఇవన్నీ కూడా intervene ఆల్రెడీ అయ్యాయి నేషనల్ కాబట్టి గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్ వేసింది. ఆల్రెడీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వేసిన కమిటీకి సంబంధించి కేంద్రానికి సంబంధించిన ప్రతినిధులు చాలా మంది ఉన్నారు. మళ్ళీ స్పెసిఫిక్ గా కేంద్ర అధీనంలో జరగాలని అంటే మనకి ఉద్దేశం ఏంటి? Yes, Specific గా 5 yes, ఇవాళ నడుస్తున్నాయి కేంద్ర కదా. ప్రభుత్వం పైన కూడా బాధ్యత ఉంది సతీష్ గారు. ఖచ్చితంగా ఉంది, ఇవాళ కాదనడం లేదు. కేంద్ర కానీ ప్రభుత్వం నేషనల్ పైన గ్రీన్ కూడా ట్రిబ్యునల్ బాధ్యత వేసిన ఉంది. కమిటీ తప్పుపడదామా మనం? ఇవాళ తక్కువగా కేంద్ర చూద్దాం. ప్రభుత్వం పైన కూడా బాధ్యత ఉంది. ఇవాళ ప్రధానమంత్రి గారు స్పందించారు, హోమ్ మినిస్టర్ గారు స్పందించారు, కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది కాబట్టి Right. వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఒక బృందాన్ని పంపించి వాళ్ళ వైపు నుంచి కూడా విచారణ చేయాలి. Right, right. పూర్తిగా ఇక్కడ ఈ తుగ్లక్ ప్రభుత్వం మీద పడేస్తే అది Right, పూర్తిగా right. కంపెనీని కాపాడే పరిస్థితి వస్తుంది కాబట్టి Okay. ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు వ్యవహార శైలి చూసిన తర్వాత Right. ఇద్దరు కుమ్మక్కైపోయారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ కంపెనీని కాపాడే ప్రయత్నంలో ఈ రాష్ట్ర ఓకే ప్రభుత్వం ఉంది ఓకే కాబట్టి ఓకే. కేంద్రం ఆధీనంలో మన సమయం కూడా విచారణ అయిపోయింది. జరగాలని మేము శివశంకర్ డిమాండ్ గారు చేస్తా ఫైనల్ గా ఉన్నాం. ఏం చెప్తారు బ్రీఫ్ గా? ఫైనల్గా ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి కాంపెన్సేషను చాలా బాగానే ఉందండి. కాకపోతే బ్రతుకున్న వాళ్ళు జీవితాంతము కొన్ని రుగ్మతలతో బ్రతుకుతారు. వాళ్ళ వాళ్ళ కోసం చర్యలు తీసుకోవాలి, నెంబర్ 1. రెండవది, ఒకవేళ కంపెనీ షిఫ్ట్ చేయవలసిన అవసరం ఉంటే ప్రజల తాలూకు ఆరోగ్యాన్ని, భద్రతని, జీవితాన్ని పరంగా పెట్టి కంపెనీని మనం మార్చగలమా, అది ఎక్కడి నుంచి షిఫ్ట్ చేయడం అంత సాధ్యమా అనే ప్రశ్నలు రాకూడదు ప్రభుత్వానికి. ఓకే. ఎందుకంటే ఆ ప్రభుత్వ తరపున మాజీ ఎమ్మెల్యే గారు ఆ రకంగా మాట్లాడడం సరికాదు. మార్చవలసి వస్తే ఖచ్చితంగా మార్చాలి, వాళ్ళకి కంపెనీకి నష్టం లేకుండా, Right. ప్రజలకి నష్టం లేకుండా మీరు Right. ఒక మధ్యవర్తిగా ప్రభుత్వం వ్యవహరించి అందరికీ Right. మంచి జరిగేటట్టు చూడాలి తప్ప Right. కంపెనీ తాలూకు ప్రజర్స్కి కానీ వాళ్ళ తాలూకు ప్రెస్టేజెస్కి లొంగడానికి వీలు లేదన్నది Okay. నా Okay. యొక్క ఆలోచన అండి. Right, కృష్ణమోహన్ గారు, అందరికీ, సమయం కూడా అయిపోయింది. ప్రజలందరికీ దీని నుంచి తెలంగాణ గవర్నమెంట్ పాఠాలు brief నేర్చుకుంది. గా. 1 minute and 1 second. తెలంగాణ నేను గవర్నమెంట్ కంపెనీ 20 నివేదికలో 20 మార్చాల్సిన ఫ్యాక్టరీని పరిస్థితి ఆడిట్ వస్తే చేయడానికి మార్చమనే మెసేజ్ మాట ఇచ్చింది. నేను అక్కడ అదే public విధంగా గానీ, మన రాష్ట్రంలో అక్కడ కూడా ఏదైతే కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కేవలం పరిశ్రమల మీద ఆధారపడి Examine ఉత్తరాంధ్ర ముఖ్యంగా వైజాగ్ సిటీ ఏర్పడిందో Right. దాన్ని అడ్రస్ చేయాలి, కన్విన్స్ చేయాలి. ఆ పరిస్థితులు అనేది ఒకటి నెంబర్ 1. ఈయన ఇప్పుడు ఏదైతే కొత్తగా పట్టాభి గారు కేంద్ర దర్యాప్తు సంస్థలు అంటున్నాడో, కేంద్రానికి సంబంధించినటువంటి ప్రమేయం అంటున్నాడో, నాకు ఖచ్చితంగా ఇమీడియట్ గా నాకు చంద్రబాబు నాయుడు గారు నల్ల చొక్కాను, కరిగే రక్తం మీరు కేంద్ర CBI ని దర్యాప్తు బ్యాన్ అనగానే చేసి, వెకిలి నవ్వులు నవ్వటం కాదు మోడీ కృష్ణమోహన్ గారు. గారి వెకిలి నవ్వులు నవ్వటం కాదు కేంద్ర Right. దర్యాప్తు అంటే. Right. మీలాగా బోగస్ దర్యాప్తులు కాదు చేసేది. కచ్చిపు కోటి తప్పనిసరిగా దండం కేంద్ర పెట్టి ప్రభుత్వం కూడా పరిస్థితి ఇంటర్వ్యూ తెగదారు. దర్యాప్తు Right. చేయాలి. తెలుగు వాళ్ళ ఊరికే ఆత్మగౌరవం నవ్వటం Right. కాదు. వీళ్ళు ధర్నా మీకు చేశారు. నవ్వులాటగా ఉందా? కేంద్రం ప్రమేయం ప్రజల ఉంటాను, ప్రాణాలంటే CBI నవ్వులాటగా ఉందా పెట్టండి, మీకు? మోడీ అడుగు Right. పెట్టండి, ప్రజల ప్రాణాలంటే నవ్వులాటగా ఉందా మీకు? Okay. వీళ్ళ స్వప్రయోజనాల కోసం, వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం, వీళ్ళ ఉనికి కోసం Right. ఎంతకైనా దిగజారుతారు. నీచమైనటువంటి చరిత్ర. Right. Thank you, శివశంకర్ గారు. సహకారం తీసుకోకుండా ఎలా ఉంటాం మేము? ఖచ్చితంగా తీసుకుంటాం. రైట్, ఆమంతి కృష్ణమోహన్ గారు, ఖచ్చితంగా కమిటీ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్న ఒక భావన ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తోంది. కాదు, ఎందుకు ఒక కంపెనీకి సంబంధించి ఖచ్చితంగా కంపెనీకి కూడా లేబిలిటీ ఉంటుందన్న వాదన మిగతా వైపు నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో కంపెనీకి లేబిలిటీ లేదని మేము చెప్పడం లేదు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఖచ్చితంగా కంపెనీ తప్పిదం కూడా ఉంది కాబట్టి, ఈ తరహా సంఘటన జరిగింది కాబట్టి అందరిపై చర్యలు తీసుకుంటాం. తరలింపు విషయంపై కూడా ఇప్పటికే పరిశ్రమల మంత్రి గౌతమ్ రెడ్డి ప్రకటన చేశారు. అవసరమైతే ఎలాంటి చర్యను తీసుకుంటామని ముఖ్యమంత్రి కూడా ఒక ప్రకటన చేశారు. కాబట్టి ఇనిషియేటివ్స్ ఉండవు అని అప్పుడే ఒక కన్క్లూజన్ రావడం కరెక్ట్ కాదన్న ఒక వాదన అధికార పార్టీ వైపు నుంచి వినిపిస్తోంది. ఇది వాళ్ళ బిహైండ్ ది హెడ్లైన్స్.